Hi guys, this is Monish. Thank you for clicking my video. ఇవాళ మన దగ్గర ఉన్న బైక్ ట్రాంప్ స్పీడ్ 400 మార్కెట్లో వన్ ఆఫ్ ద బాగా డిమాండ్ ఉన్న బైక్. ఇది నాకు టెస్ట్ డ్రైవ్ దొరకడం కూడా చాలా కష్టమైంది, బట్ ఇది చాలా బాగుంది. దీని లుక్స్, దీని ప్రీమియంనెస్ అండ్ దీని డిజైన్, దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ కూడా చాలా ఎకనామికల్గా పెట్టారు. సో దీనిలో చాలా మంచి మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. స్ట్రీట్ ట్విన్ అలా ఒక టైప్ డిజైన్లో కనబడుతుంది. స్ట్రైట్ అవే మనం హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసుకుంటే మనకి దీంట్లో ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ఇలా ఇన్సర్ట్ చేశారు. మధ్యలో ట్రాంప్ లోగో అనేది ఇక్కడ ఇస్తున్నారు. దీంట్లోనే మనకి హై బీమ్, లో బీమ్ అసిస్ట్ కూడా దీంట్లోనే ఉంది. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడీలోనే ఇచ్చారు. కంప్లీట్ ఈ బైక్ అంతా మనకి ఎల్ఈడి లైట్సే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ గోల్డ్ కలర్లో మనకి అప్స్ అండ్ డౌన్ సైడ్ ఫోక్స్ అనేవి ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ గోల్డ్ యాక్షన్స్ ఇవ్వడం వల్ల ఈ బైక్కి ఆ ప్రీమియంనెస్ అనేది అండ్ ఆ లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 110/70 ఆర్ 17 ఇంచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా అలాయ్ వీల్స్తో వస్తున్నాయి. అండ్ దీని డిస్క్ క్యాలిపర్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది 300 mm ఆఫ్ డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఏబిఎస్తో వస్తుంది. ఇది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ దీని ఇంజిన్ చూసుకుంటే ఇది 398.15 cc ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది 40 PS ఆఫ్ పవర్తో వస్తుంది. అండ్ టార్క్ వచ్చేటప్పటికి మనకి 37.5 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది సింగిల్ సిలిండర్ ఇంజిన్ అండ్ ఇది 4V టెక్నాలజీతో వస్తుంది. సో దీని పికప్ అండ్ పుల్ చాలా బాగుంది. డ్రైవ్ చేసినప్పుడు నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని ఇంజిన్ చూసుకుంటే మనకి లిక్విడ్ కూల్తో వస్తుంది. అండ్ దీని రేడియేటర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నారు. మనకి ఇక్కడ చూసుకుంటే ట్రాంప్ స్టిక్కరింగ్ అనేది ఇలా కనబడుతుంది. స్పీడ్ 400 ఈ మోడల్ బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీని సైలెన్సర్ చూసుకుంటే ఇలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే ట్రాంప్ బ్రాండింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. టైల్ ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడీలోనే ఫినిష్ చేశారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఇలా ప్లేస్ చేశారు. కింద చిన్న రిఫ్లెక్టర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది చైన్ డ్రివెన్తో వస్తుంది. అండ్ రేటెడ్ చూసుకుంటే 150/60 ఆర్ 17 ఇంచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ డిస్క్ చూసుకున్నట్టయితే 230 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి ఏబిఎస్తోనే వస్తుంది. దీని గేర్ నాబ్ అనేది కూడా ఇట్లా ఫినిష్ చేశారు. అండ్ మనకి ఫుట్ పెక్స్ మీద కూడా ట్రాంప్ అని ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ ఇవి కూడా చాలా ప్రీమియంగా కనబడుతున్నాయి. అండ్ దీని కన్సోల్ చూసుకుంటే ఫస్ట్ దీని వెల్కమింగ్ ఫీచర్ అనేది ఇలా కనబడుతుంది. అండ్ దీని స్పీడోమీటర్ అనేది ఇలా ఫినిష్ చేసి ఉన్నారు. ఇది మాన్యువల్ స్పీడోమీటర్ అనేది ఇస్తున్నారు. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్మాల్ ఎంఐడి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి స్పీడ్, ఇంజన్ టెంపరేచర్, ఆర్పిఎం, ఫ్యూయల్ ఎకానమీ, టైం చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ షో చేస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి లైట్ స్విచెస్ అండ్ ఇండికేటర్ స్విచెస్ అండ్ హార్న్ అనేది ఇక్కడ ఫినిష్ చేశారు. అండ్ మనం ఇక్కడ ట్రిప్ 1, ట్రిప్ 2 ఇవన్నీ మనం ఇక్కడ నుంచి టాగిల్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్ అండ్ హజార్డ్ లైట్ స్విచ్ అండ్ ఇంజన్ స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని హ్యాండిల్ చూసుకున్నా చాలా వైడ్ ఉంది. మనకి సిటీలో మెనూరింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఆ గ్రిప్ అనేది కూడా బాగా దొరుకుతుంది. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి బార్ అండ్ మిర్రర్స్ అనేవి ఫినిష్ చేసి ఉన్నారు. ఇవి కూడా చాలా ప్రీమియంగా అండ్ దీని లుక్స్ అనేవి ఇంకా ఎన్హాన్సింగ్గా కనపడుతుంది బార్ అండ్ మిర్రర్స్ వల్ల. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనింగ్ అనేది మనకి రెట్రో ఫినిష్లోనే ఇలా ఫినిష్ చేసి ఉన్నారు. దీని ట్యాంక్ అనేది ఇలా డ్యూయల్ టోన్ కలర్లో ఇలా ఫినిష్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ దీన్ని న్యూట్రల్ నుంచి ఫస్ట్ గేర్లోకి షిఫ్ట్ చేయగానే బైక్ చాలా స్మూత్గా ఫ్రంట్కి వెళ్తుంది. ఎక్కువ ఇంజిన్ వాబ్లింగ్ అనేది ఏమి ఉండదు. చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఇనీషియల్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే
దీని క్లచ్ చాలా లైట్గా ఉంది. ఎంత లైట్ అంటే లైక్ ఒక చిన్న స్మాల్ సెగ్మెంట్ బైక్ మనం డ్రైవ్ చేస్తే ఎంత లైట్ ఉంటుందో అంత లైట్గా ఉంది. దీని వెయిట్ కూడా జస్ట్ 170 kgsలోనే వస్తుంది. సో మనకి అంత హెవీగా అంత బల్కీ ఫీలింగ్ అనేది కలగదు. సో మనం ఈజీగానే ఈ బైక్ని మనం డ్రైవ్ చేయొచ్చు. ఈ వెయిట్ తక్కువ ఉండడం వల్ల దీని మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. లైక్ ఇది నేను మళ్ళీ మాట్లాడతా. అండ్ దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది కూడా మంచి స్పెసిఫికేషన్తో వస్తుంది. లైక్ ట్రాంఫోల్ అంటే ఎప్పుడు మంచి పెద్ద పెద్ద బిగ్ ఇంజన్స్ ఎక్కువ సీసీ ఉండే బైక్స్ అన్ని లాంచ్ చేస్తారు. కానీ వాళ్ళు ఫస్ట్ టైం మనకి 400cc సెగ్మెంట్లో మనకి లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే లైక్ ఒక స్ట్రీట్ బైక్ అన్ని ఆస్పెక్ట్స్లో మనం యూజ్ చేసేలాగా మనకి ప్రాక్టికాలిటీగా బాగా యూజ్ ఉండేలాగా తీసుకొచ్చారు. సో ఇది 400ccతో వస్తుంది. అండ్ ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్. మనకి ఇది సింగిల్ సిలిండర్తో వస్తుంది. అండ్ దీని పవర్ కూడా 40 PS ఆఫ్ పవర్ అనేది మనకు ఉంది. అండ్ దీని టార్క్ వచ్చేటప్పటికి 37.5 Nm ఆఫ్ టార్క్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టార్క్ ఏదైతే ఉందో మనం డ్రైవ్ చేసేటప్పుడు మనం ఇది ఫీల్ అవుతాం. దీని పుల్ అలా ఉంటుంది. చాలా మంచి పికప్తో వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో ఎలాంటి ఇంజిన్ వాబ్లింగ్ అనేది ఉండదు. అండ్ మనకి ఇది ఏ గేర్లో అయినా సరే ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఆ ఇంజిన్ నాకింగ్ కూడా ఉండదు. మనకి ఏ గేర్లో అన్నా మనకి ఆ పుల్ అనేది ఉంటుంది. అండ్ ఈ బైక్కి స్వీట్ స్పాట్ ఏంటంటే 3000 to 4000 RPMలో మనకి దీని బ్రూటల్ టార్క్ అనేది మనకు వస్తుంది. మనం జస్ట్ ఒక్కసారి అలా రేస్ చేయగానే ఆ పుల్ అనేది అలా ఉంటుంది. మన బ్యాక్ పిలియన్ కానీ పట్టుకోపోతే వెనక్కి వెళ్ళిపోయి పడిపోయే అంత ఛాన్స్ కూడా ఉంటుంది. సో నాకు దీని పుల్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ దీని బ్యాలెన్సింగ్, దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా చేశారు. ఆ కట్స్ ఇచ్చేటప్పుడు కానీ మనకి ఆ సిటీలో మనం డ్రైవ్ చేసేటప్పుడు కానీ హై స్పీడ్స్లో కానీ దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుండడం వల్ల మనకు ఒక కాన్ఫిడెంట్ ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఈ బైక్ అనేది చాలా లైక్ ఒక వెయిట్ మరీ ఎక్కువ వెయిట్ ఉన్న బైక్లో అనిపించదు. బట్ దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దీని వెయిట్ కూడా మంచి వెయిట్లోనే వస్తుంది. అండ్ మనం సేఫ్టీ విషయానికి వస్తే దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు, ABS ఇచ్చారు. బైక్కి మెయిన్ యూస్ఫుల్ ఫీచర్స్ అయ్యే అన్ని ఫీచర్స్ మనకు ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చారు. సో దీని బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి డిస్క్ విత్ ABS ఇవ్వడం వల్ల మనకి ఆ సిటీలో కానీ మనకి హై స్పీడ్స్లో కానీ దీని బ్రేకింగ్ అనేది సింప్లీ సూపర్. ఈ సీసీకి కరెక్ట్గా సరిపోయేంత బ్రేకింగ్ అయితే మనకి ఇచ్చారు. అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా దీని బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ దీని RPM చూసుకుంటే అప్ టు 10,000 RPM వరకు వెళ్తుంది. అండ్ ఇది హై స్పీడ్స్ కూడా ఇది ఈజీగా మనం చేయొచ్చు. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 170 km టాప్ స్పీడ్ అనేది టచ్ అవుతుంది. మనకి దీని ఓడోలోనే 180 ఇస్తున్నారు. అండ్ దట్టు 170 అంటే లైక్ ఆల్మోస్ట్ ఓడోలో ఉండే చూపించే మనకి స్పీడోమీటర్ ఆల్మోస్ట్ టచ్ అవుతుంది. మనకి హై స్పీడ్స్లో కూడా ఇది బైక్ చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఈ బైక్ చూసుకున్నట్టయితే ఫస్ట్ గేర్లోనే 50 టచ్ అవుతుంది, సెకండ్ గేర్లోనే 70 టచ్ అవుతుంది, థర్డ్ గేర్లో 100 క్రాస్ అయిపోతుంది. దీని గేర్ షిఫ్టింగ్ అనేది అంత ఫాస్ట్గా ఉంది. అండ్ మనకి 0 to 100 6.6 సెకండ్స్లోనే 100 టచ్ అవుతుంది. దట్ ఈస్ ద గుడ్ థింగ్. లైక్ దీనికి మిడ్ రేంజ్లో దీని పవర్ అనేది చాలా బాగుంటుంది. దీని స్వీట్ స్పాట్ కూడా మిడ్ రేంజే. లో రేంజ్లో ఏంటంటే మనకి ఇనిషియల్గా లైట్గా ఒక పికప్ అనేది జస్ట్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. బట్ మిడ్ రేంజ్లో చాలా బాగుంటుంది. ఈ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా 120, 130లో కూడా మనకి బైక్ అనేది స్మూత్గా వెళ్ళిపోద్ది. దాని తర్వాత కొంచెం ఇంజన్ స్ట్రగుల్ అవుతుంది. బట్ 130 వరకు కూడా మనకి హ్యాపీగా వెళ్ళిపోద్ది, ఏ ప్రాబ్లం ఉండదు. ఈ బైక్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే దీనికి సస్పెన్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను హై స్పీడ్స్లో డ్రైవ్ చేశాను, లైక్ సిటీలో డ్రైవ్ చేశాను. దీన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డ్రైవ్ చేసినప్పుడు నాకు ఎలాంటి దగ్గరన్నా దీని సస్పెన్షన్ అనేది చాలా బాగా నచ్చింది. అది అటు సాఫ్ట్గా లేదు, అలా అని స్టడీగా లేదు. దీన్ని పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు. ఎంత బాగుందంటే హై స్పీడ్స్లో ఆ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కేటప్పుడు కూడా మనకి ఎలాంటి అంత బంప్ అనేది మనకు తెలియదు. లో స్పీడ్స్లో ఎలాంటి పాట్ హోల్స్ వెళ్ళినా సరే ఆ బంప్ అనేది మనకు తెలియదు. అంత బాగా ట్యూన్ చేశారు దీన్ని. అండ్ సెకండ్ పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే దీని గేర్ బాక్స్. దీని గేర్ షిఫ్టింగ్ సింప్లీ సూపర్. ఎంత బాగుంటుందంటే మనం జస్ట్ అలా గేర్ టచ్ చేస్తే చాలు దానికి గేర్ చేంజ్ అయిపోద్ది, అంత స్మూత్ ఉంది. ఇది చాలా రిఫైన్డ్ అండ్ చాలా స్మూత్గా ఉంది దీని గేర్ బాక్స్. నాకు ఈ బైక్లో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ దీని సస్పెన్షన్, సెకండ్ పాయింట్ ఏంటంటే దీని గేర్ బాక్స్, అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మిడ్ రేంజ్లో దీని పుల్. మిడ్ రేంజ్లో మనం ఈ పుల్ చేస్తే ఫ్రంట్ టైర్ కాల్లోకి లెగుస్తున్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది దీని మిడ్ రేంజ్ పుల్ అనేది. ఈ 3 ఆస్పెక్ట్స్ ఈ బైక్కి థింగ్ అని నేను చెప్తాను. అండ్ మనకి ఇది 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్తో రావడం వల్ల మనకి ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా కింద అనేది టచ్ అవ్వదు. సో ఈజీగానే
వెళ్ళిపోతుంది. అండ్ దీని టర్నింగ్ రేడియస్ కూడా చూడండి, ఇంత చిన్న సందులో కూడా మనకి ఒకసారి కూడా బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా టర్న్ అయిపోద్ది. దీని లెంత్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో మనకి దీని టర్నింగ్ రేడియస్ కూడా చాలా బాగుంది. ఇది హ్యాండిల్ కూడా ఫుల్ టర్న్ అవుతుంది. సో మనం ఈజీగా టర్న్ చేయొచ్చు. అందరూ అడిగేది మెయిన్ ఆస్పెక్ట్ దీన్ని ఏంటంటే దీని మైలేజ్ ఎంత. దీని మైలేజ్ అనేది నేను చెక్ చేసిన ప్రకారంగా దీని మైలేజ్ ఎంత వస్తుందంటే అరౌండ్ 30 వస్తుంది. ఇది డిఫరెంట్ డ్రైవింగ్ కండిషన్స్లో మనకి ఈ మైలేజ్ ఫ్లక్చువేట్ అవుతుంది. బట్ ఆన్ యావరేజ్ 30 వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 300 to 400 cc సెగ్మెంట్లో 30 మైలేజ్ అనేది పర్వాలేదు, ఇట్స్ మేనేజబుల్. ప్రైసింగ్ చూసుకుంటే చాలా కాంపిటేటివ్గా పెట్టారు. ఆల్మోస్ట్ లైక్ ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ 2.33 lakhs. హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 2.98 lakhs ఆన్ రోడ్ ఉంది. అండర్ 3 lakhsకే మనకి ఇది వచ్చేస్తుంది. సో 3 lakhsలో 400 cc ఫ్రమ్ ట్రాంప్ అనే ప్రీమియం బ్రాండ్ బైక్ అనేది గుడ్ థింగ్. సో దీనికి అందుకే చాలా క్రేజ్ ఉంది. ఇంకా డెలివరీసే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే 4,000+ బుకింగ్స్ అయినాయి యాజ్ ఆఫ్ టుడే. సో దీనికి ఈ బైక్ ఉన్న క్రేజ్ మీరు దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. 400 cc సెగ్మెంట్లో ఇది మంచి కాంపిటీషన్ ఇస్తుందని నేను ఫీల్ అవుతున్నా. కమింగ్ టు ద కంక్లూజన్ అండ్ ఫైనల్లీ మనకి ఈ బైక్ తీసుకోవాలా వద్దా అంటే లైక్ ఎవరైతే బడ్జెట్ 3 lakhsలో ఉందో లైక్ ఒక 400 cc బైక్ కమింగ్ టు క్రూజింగ్ అండ్ మనకి కొంచెం స్పోర్ట్స్ ఓరియంటెడ్ రెండు మిక్స్ అయ్యి ఒక స్ట్రీట్ బైక్ కావాలి, కొంచెం బాగా ప్రాక్టికల్గా అన్ని సిచ్యువేషన్స్లో మనకి యూస్ఫుల్గా ఉండాలి అనే మైండ్ సెట్తో ఉండి అండ్ దట్టు విత్ ఎ ప్రీమియం బ్రాండ్ అని తీసుకోవాలి అనుకుంటే ఈజీగా తీసుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దీని స్పేర్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్ బ్రాండ్స్. మనకి ఈ మిడ్ రేంజ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో కంపేర్ చేసుకుంటే దీని స్పేర్ పార్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి ట్రాంప్ కాబట్టి. సో మనకి అది మైండ్లో పెట్టుకొని బట్ మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఇది చాలా బాగుంది. దీని బిల్డ్ క్వాలిటీ, దీని పికప్ అండ్ దీని ఫ్యూచర్స్ ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి. సో దాన్ని బట్టి మీకు నచ్చితే ఈ బైక్ ఒక్కసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి మీరు బైక్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.